కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. బైబిల్లో మనం చూస్తాము, శారా గొడ్రాలు. ఏ స్త్రీ కూడా గొడ్రాలు అనే ముద్ర వేయించుకోవడం ఇష్టపడదు. ఒకవైపు శారా గొడ్రాలుగా ముద్రించబడి దిగులుతో ఉంది, మరొక వైపు పెళ్ళై చాలా కాలం అయినప్పటికీ పిల్లలు లేక అబ్రహాం కూడా దిగులుతో ఉన్నాడు. ఎంతకాలం అయి ఉంటుంది పెళ్ళయి? రోజుల్లో వివాహము సహజంగా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసులో జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం 11వ అధ్యాయంలో వారు పిల్లలను కన్న వయసును బట్టి. సో ఒకవేళ అబ్రహాముకి 25 ఇయర్స్కో 30 ఇయర్స్కో వివాహం జరిగినట్లయితే ఇప్పుడు అబ్రహాం వయసు 75 సంవత్సరాలు, అనగా ఇంచుమించు 45 లాంగ్ ఇయర్స్, 45 సుదీర్ఘమైన సంవత్సరాలు అబ్రహాము కుమారుడు లేకుండా, శారా కుమారుడు లేకుండా, వాళ్ళు దంపతులే కానీ డాడీ అని అనిపించుకోవడానికైనా మమ్మీ అని అనిపించుకోవడానికైనా నోచుకోలేదు. అటువంటి దిక్కులేని స్థితిలో, అటువంటి దిగులుతో ఉన్న వ్యక్తులను దేవుడు చూశాడు. ఎస్, మన ప్రభు ఎందుకో దిగులుతో ఉన్న వాళ్ళను, లేదా కృంగిపోయి ఉన్నవారును, లేదా బలహీనులను, లేదా సడలిన మోకాలను, లేదా అల్లాడిపోతున్న వారిని దర్శించేవాడు. నాహోరుకు పిల్లలున్నారు, హారానుకు పిల్లలున్నారు, కానీ అబ్రహాముకు పిల్లలు లేరు. మనసు ఎవరి మీద పడిందట? అబ్రహాము మీద పడింది. ఎవరు అబ్రహాము? పిల్లలు లేనివాడు. ఎవరి మీద మనసు పడింది? అబ్రహాం మీదే మనసు పడింది. ఏ స్థితిలో ఉన్నాడు? కృంగిపోతున్న స్థితిలో ఉన్నాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారా కృంగిపోతున్న స్థితిలో, దిగులు పడుతున్న స్థితిలో? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఇదే విధానాన్ని బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు జకయ్య. అతడు ధనవంతుడే, కానీ తను చేసే పనిని బట్టి సుంకపు గుత్తదారుడు గనుక ఆ రోజుల్లో సుంకరులు కానీ సుంకపు గుత్తదారులను కానీ బహుహీనంగా చూసేవాళ్ళు. సొసైటీలో వాళ్ళకి ఎటువంటి విలువ కానీ ఎటువంటి గౌరవ మర్యాదలు కానీ ఉండేవి కాదు. సొసైటీలో ఒక వ్యక్తికి గౌరవం లేకపోతే, మర్యాద లేకపోతే, బహుశా ఇంట్లో కూడా అతనికి విలువ గౌరవము ఉండకపోవచ్చు. ఒక వ్యక్తికి ఇంట్లో గౌరవము మర్యాద లేకపోయినట్లయితే అతని ఇంటిలో ప్రేమ అనురాగాలు కూడా ఉండవు. జకయ్య ధనవంతుడే, సుంకపు గుత్తదారుడే, సొసైటీలో విలువ లేదు, గౌరవం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో సుంకర్లను వేశ్యల కంటే హీనంగా చూసేవాళ్ళు, పాపుల కంటే హీనంగా చూసేవాళ్ళు. యేసుక్రీస్తు పాపులతో భోంచేస్తున్నప్పుడు ఆయనను చూసి ఒక మాట అన్నారు. మీకు జ్ఞాపకం ఉందా? ఈయనేమిటి దేవుని కుమారుడు అని చెప్పి అంటున్నారు, పవిత్రుడు అని చెప్పి అంటున్నారు, సుంకర్లతోనూ పాపులతోనూ భోంచేస్తున్నాడు. ఏమిటి? పాపులు భయంకర్లా, పాపుల కంటే సుంకర్లు భయంకర్లా? మీరే చెప్పాలి. ఎవరండి? పాపులతోనూ, నెక్స్ట్ సుంకర్లతోనూ బైబిల్లో లేదు. ఏముంది? సుంకర్లతోనూ, ఆ తర్వాత పాపులతోనూ, బందిపోడు దొంగలతోనూ, ఆ తర్వాత జేబు కొట్టే వాళ్ళతోనూ. అంతే కదా? అంటే ఇప్పుడు ఇద్దరు ఎవరు ప్రమాదం చెప్పండి? బందిపోడు దొంగలే కదా, వాళ్ళ గురించి మనం ముందంటాం కదా. అదే మనం చూస్తున్నాం. సుంకర్లతోనూ పాపులతోనూ, అనగా ఆ రోజుల్లో పాపుల కంటే హీనులు సుంకర్లు. మరొక సందర్భంలో యేసయ్య అన్నాడు, సుంకర్లను, నెక్స్ట్ వేశ్యలను పరలోకానికి వెళ్తారు అన్న సందర్భం జ్ఞాపకం ఉందా? ఎస్, చూస్తారా? ఒక మాట కావాలంటే యేసు అంటున్నాడు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు. సుంకరులను వేశ్యలను. సహజంగా ఎక్కడైనా ఒక వీధిలో వేశ్య ఉంటే ఆమెను అసహించుకుంటారు, చీ అంటారు. వేశ్యను ఎవరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరు, వేశ్యను ఎవరు చేరదీరు, ఆమెతో సాంగత్యము చేయరు. వేశ్య అనేసరికి ఒక భయంకరమైన చేదరింపుతనము. దయచేసి గమనించండి. అటువంటి ఆ వేశ్య కంటే మరింత విలువ లేని వాళ్ళు సుంకర్లు. కాబట్టి బైబిల్లో ఏముంది? సుంకరులను, ఆ తర్వాత ఎవరట? వేశ్యలను. మరి సుంకరులను, ఆ తర్వాత ఎవరట? పాపులను. అర్థమైందా మీకు? ఇప్పుడు సుంకపు గుత్తదారులు అంటే ఆ రోజుల్లో సొసైటీలో విలువ లేని వాళ్ళు. అటువంటి విలువ లేని జక్కయ్యకు ఒక కోరిక వచ్చిందట. ఏమిటి ఆ కోరిక అంటే? యేసు ఎవరో చూడాలి. ఎంత మంచి కోరిక అండి! యేసు ఎవరో చూడాలి, యేసు సంగతి ఏమిటో తెలుసుకోవాలి. అందరూ యేసు కూడా పడుతున్నారు, అందరూ యేసు యొక్క బోధకు ఆకర్షింపబడుతున్నారు. అసలు ఈయన ఎవరు, యేసు ఎవరో చూడాలి అని చెప్పి మంచి ఆలోచన జక్కయ్యకు వచ్చిందట. ఇప్పుడు యేసు చుట్టూ సొసైటీ ఉందట, యేసు చుట్టూ మనుషులు ఉన్నారట. ఇప్పుడు ఈ జక్కయ్య వెళ్ళి
తను కూడా తలబెట్టి లోపల చూస్తూ ఉంటే ఈ విలువ లేనివాడు, ఈ గౌరవ మర్యాదలకు నోచుకోని వాడు వచ్చి పక్కన నిలబడితే ఎవరైనా ఒప్పుకుంటారా? చూసి నువ్వు చెప్ప అంటారా లేదా? చేదరించుకుంటారా లేదా? అసహించుకుంటారా లేదా? లేదా గెంటుతారా లేదా? గమనించండి, యేసు దగ్గరకు వస్తే ఆ రోజు జక్కయ్యను పాపం చేదరించుకునే వాళ్ళు చేదరించుకున్నారు, చీగొట్టిన వాళ్ళు చీగొట్టారు. యేసును చూడాలి జక్కయ్యకి ఆశ ఉంది, కానీ ఆ రోజు యేసును చూడకుండా జక్కయ్యను సొసైటీ అడ్డుపడింది. జక్కయ్యకి ఆశ ఉంది యేసును చూడాలి, కానీ సొసైటీ ఏం చేసింది? చూడకుండా అడ్డుపడింది. ఈ రోజుల్లో చాలా మందికి యేసయ్యను చూడాలని ఆశ ఉంది, యేసును కలుసుకోవాలని ఆశ ఉంది, యేసును నమ్మాలి అని ఆశ ఉంది, యేసే నిజమైన దేవుడు అని గ్రహించి కూడా ఆయన చెంతకు రావాలి అని ఆశ అయితే ఉంది. కానీ చాలామంది జీవితాల్లో సొసైటీ అడ్డుపడుతుంది, చాలామంది జీవితాల్లో వారి మతము అడ్డుపడుతుంది, చాలామంది జీవితాల్లో వారి కులము అడ్డొస్తుంది, చాలామంది జీవితాల్లో వారి బంధుత్వము అడ్డొస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలని, ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని పొందుకోవాలని నువ్వు ఆశ అయితే కలిగి ఉంటున్నావు, కానీ సొసైటీ అడ్డొస్తుంది కాదు, మీ వర్గం వాళ్ళు అడ్డొస్తున్నారు కాదు, మీ కులమే అడ్డొస్తుంది కాదు, మీ మతం అడ్డొస్తుంది కాదు, మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్సే, బంధువులే అడ్డొచ్చి యేసు దగ్గరకు రాకుండా చేస్తున్నారు కాదు. దయచేసి గమనించండి, మన ఆత్మీయ యాత్రలో లేదా ఈ సత్యము గ్రహించే ప్రక్రియలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఈరోజు కూడా ఒకవేళ నీ రూమ్మేట్సే నువ్వు ప్రభువు నమ్ముకున్నావు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో, నీ ఫ్రెండ్సే, నీ క్లాస్మేట్సే నువ్వు ప్రభువు నమ్ముకున్నావు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో, లేదా నీ తోబుట్టువులే నువ్వు ప్రభువు నమ్ముకున్నావని, నువ్వేమిటి ప్రభువు నమ్ముకోవడం, నీకు బుద్ధి ఉందా? మనం ఏమిటి, మన మతం ఏమిటి, మనమేమిటి, మన నమ్మకాలు ఏమిటి, నువ్వు దేవుడు నమ్ముకుంటావేమిటి అని చెప్పి ఒకవేళ నిన్ను చూసి చేదరించుకుంటున్నారేమో. దయచేసి గమనించండి, జక్కయ్య జీవితంలో ఇది సంఘటన జరిగింది. యేసుక్రీస్తును కలవాలి అనే ఆశ తనను తొందర చేస్తుంది, సొసైటీ ఏమో తనను దూరం చేస్తుంది. ఎవరికి? యేసుక్రీస్తుకు. ఈరోజు ఒకవేళ నీ ఇంటి వాళ్ళే నిన్ను యేసయ్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నట్లయితే, నీ ఇంటి వాళ్ళే లేక, నీ బంధువులే లేక, నీ తోబుట్టువులే యేసును నీకు దూరం చేస్తున్నట్లయితే, అప్పుడు జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్యకు మరొక ప్రాబ్లం ఉంది. ఏమిటంటే, జక్కయ్య యేసును చూడలేకపోయాడు. కారణం ఏమిటంటే, తన శరీరం కూడా అడ్డొచ్చింది. ఎందుకని? జక్కయ్య పొట్టివాడు, తన శరీరం అడ్డొచ్చింది, తన శరీరము ఆటంకంగా మిగిలింది. ఇందాకేమో సొసైటీ అడ్డొచ్చింది, ఇప్పుడు ఎవరు అడ్డొచ్చారు? తన శరీరమే అడ్డొచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు సొసైటీని ఒకవేళ జయించి రావచ్చు మందిరానికి. సొసైటీని జయించిన తర్వాత, స్నేహితులను జయించిన తర్వాత, రూమ్మేట్స్ని జయించిన తర్వాత, వీళ్ళందరినీ కాదని, వీళ్ళందరినీ ఎదిరించి, మీ ఇంటి వాళ్ళని ఎదిరించి నువ్వు యేసయ్య దగ్గరికి వస్తున్నావేమో, బాగుంది. కానీ ఇప్పుడు నీకు అసలైన ఆటంకము, అసలైన అడ్డు నీ శరీరమే. శరీరమే అనగా అర్థం ఏమిటి? నీ శరీర కార్యములు, నీలో ఉన్న దుర అలవాటులు, నీ శరీరంతో నువ్వు చేస్తున్న పాపిష్టి క్రియలు, లేక నువ్వు ఇంకా విడిచిపెట్టకుండా నీలో చోటిస్తూ ఉండనిస్తున్న రహస్య పాపములు, ఇవేం చేస్తాయి? నిన్ను ప్రభు దగ్గరకు రాకుండా ఆటంకపరుస్తాయి. ఆ రోజు జక్కయ్య దేవుని దగ్గరికి రావాలి అని ఆశపడినప్పుడు తన శరీరమే యేసయ్య దగ్గరకు రాకుండా ఆటంకపడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసయ్యకు బాగా దగ్గరగా చేరాలని, ప్రార్థనాపరుడుగా ఉండాలని, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా ఉండాలని, ప్రభు యొక్క చిత్తము తెలుసుకునేవాడిగా, ప్రభు యొక్క ఉద్దేశాలు గ్రహించిన వాడిగా ఆశ అయితే ఉంది జీవించాలని. కానీ అది నీ వల్ల కావడంలా కారణం ఏమిటంటే, నీ శరీరంలో ఉన్న క్రియలు నీకు దేవునికి మధ్యగా అడ్డుగా వస్తున్నాయి. ప్రార్థన అయితే చేస్తున్నావు, ఉపవాసం అయితే ఉంటున్నావు, అలాగే కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్నావు, కానీ జవాబులు మాత్రం నీకు రావటం లేదు. అప్పుడు సహజంగా నీకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, ప్రార్థన చేస్తున్నాను కదా, నేను కన్నీళ్లు గారుస్తున్నాను కదా, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నట్టుగా బ్రదరు సాక్ష్యాలు చదువుతున్నారు కదా, మరి నా జీవితంలో ఎందుకు జరగటం లేదు? నేను మా ఇంటి వాళ్ళని కాదన్నాను, మా వర్గం వాళ్ళని కాదన్నాను, నా మతాన్ని కాదన్నాను, నా సొసైటీని కాదన్నాను, వాటన్నిటిని జయించి వచ్చాను, అయినా నా జీవితంలో ఎందుకు జవాబు రావటం లేదు? దయచేసి గమనించండి. నీ సొసైటీని జయించావు, వర్గాన్ని జయించావు, మతాన్ని జయించావు, కులాన్ని జయించావు, నీ బంధువులను లేక నీ ఇంటి వారిని జయించి వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు జయించాల్సింది అసలైంది ఉంది. అదేమిటయ్యా అంటే, నీ శరీరము, నీ శరీరంలో ఉన్న శరీర కార్యములు. ఎందుకయ్యా అంటే, పాపుల మొర యేసుక్రీస్తు వినలేడు.
పాపంలో జీవిస్తూ కూడా నేను ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వాలి అనే ఆలోచన ఎప్పటికీ కూడా సరైంది కానీ కాదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని? రక్షింపనేరకున్నట్లు నా హస్తము కురచ కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందము కాలేదు. మీ పాపములు మీ అతిక్రమములు మీకును నాకును అడ్డు వస్తున్నాయి. సో దేవుడు రక్షింపలేకుండా ఉండడానికి ఆయన చేతులేం కూర్చగాల? నువ్వు కష్టాల్లో ఉన్నావు, నష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఇరుకులో ఉన్నావు, ఆర్థిక సమస్యల్లో సతమతమవుతున్నావు. నిన్ను కనికరించడం, నిన్ను రక్షించడం దేవునికి కష్టమేమీ కాదు. మరి అయినా జవాబు ఎందుకు రావటం లేదు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, వృద్ధాస్తమాను బైబిల్ చదువుతున్నావు, అయినా జవాబు ఎందుకు రావటం లేదు? దయచేసి గమనించండి. నీ జీవితంలో నువ్వు తెలిసి ఒక పాపాన్ని కానీ ఒక లోపాన్ని కానీ ఉండనిచ్చినట్లయితే ఆ పాపము ఆ లోపము నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థనలకు జవాబు రాకుండా అడ్డు పడుతుంది అనే విషయం మర్చిపోకండి. కాబట్టి ఈరోజు సొసైటీని గెలవాలి, అదే సమయంలో శరీరాన్ని కూడా గెలవాలి. సహజంగా యూదులు అంటే చాలా బలంగా ఉంటారు, చాలా దృఢంగా ఉంటారు, చాలా ఎత్తుగా ఉంటారు. అదేమిటో జక్కయ్యేమో పొట్టోడు పాపం. అందరూ ఒకలా ఉన్నారు పాపం, తనకేమో శరీరం పొట్టిగా ఉంది. నిరుత్సాహపడ్డా? ఆ విషయంలో నిరుత్సాహపడ్డా. యస్, జక్కయ్యలో మంచి లక్షణాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఒకటి, పట్టుదల గలవాడు. రెండోది, నిరుత్సాహపడి తను ఏమైతే చేయాలని ఆశపడుతున్నాడో దాన్ని వదిలిపెట్టేసేవాడు మాత్రం కానీ కాదు. సొసైటీ అడ్డుపడింది, సరే. ఇప్పుడు శరీరం అడ్డుపడుతుంది. తను పొట్టివాడు, 1 ఇంచు కూడా తన హైట్ పెంచుకోలేడు, కానీ తను చెట్టు ఎక్కగలడు. ఏం చేయగలడు? చెట్టు ఎక్కగలడు. హైట్ అయితే పెంచుకోలేడు, కానీ ఏం చేయగలడు? చెట్టు ఎక్కగలడు. తను ఏమైతే చేయలేడో దాని గురించి వర్రీగాల. తనకు ఏదైతే సాధ్యం కాలేదో దాని గురించి చింతించలా. తనకు ఏదైతే చేతనైందో దాన్నే చేశాడు. ఇప్పుడు తనకు కావాల్సింది ఏమిటి? యేసును చూడ్డం. దట్ ఈస్ హిస్ అంబిషన్. దానికి సొసైటీ అడ్డొచ్చింది, శరీరము అడ్డొచ్చింది. రాజీ పడలా. యేసును కలుసుకోవడంలో రాజీ పడద్దు. యేసు యొక్క ప్రేమను తెలుసుకోవడంలో రాజీ పడద్దు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రభు యొక్క శక్తితో వాటన్నిటినీ జయించి ప్రభు బిడ్డగా జీవించడానికి నిన్ను నీవు అప్పగించుకోవాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. జక్కయ్య తన హైట్ని పెంచుకోలేడు, అది అతనికి సాధ్యం కాదు, కానీ చెట్టు అయితే ఎక్కగలడు. కాబట్టి తను ఏమైతే చేయలేడో దాని గురించి చింతించక, అసాధ్యాన్ని బట్టి తాను చింతించక, ఏదైతే సాధ్యమో దాన్నే చేశాడు. వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు, చెట్టు ఎక్కి కూర్చొని కొమ్మల చాటున నక్కినప్పుడు లేదా దాక్కున్నప్పుడు తనకున్న ఆశ ఏమిటంటే యేసును చూడాలి. దట్స్ ఆల్. యేసును చూడాలి. ఏమైనా సరే, 600 అయినా 100, 6 అయినా యేసును చూడాలి. భలే పట్టుదల. పైకి కూర్చున్నాడు, కొమ్మల చాటును దాక్కున్నాడు. యేసుక్రీస్తు జనసమూహంతో వస్తున్నాడు, యేసును చూస్తున్నాడు. యేసుక్రీస్తు రానే వచ్చాడు, చెట్టు దగ్గరకు వచ్చాడు. కొమ్మల చాటు నుంచి జక్కయ్య యేసును చూస్తూ ఉన్నాడు. కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే, ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికి యేసు వెళ్తూ ఒక్కసారిగా పైకి చూశాడు. ఇప్పుడు జక్కయ్య పరిస్థితి ఏమైందో ఆలోచించండి. గబుక్కుని ఏం చేసి ఉంటాడు? ఆకుల్ని మూసేసి ఉంటాడు. ఆకుల్ని మూసిన వెంటనే జక్కయ్య క్రిందకి దిగిరా. ఆ పిలుపులో ఉన్న శక్తి, ఆ పిలుపులో ఉన్న సారము, ఆ పిలుపులో ఉన్న ప్రేమ జక్కయ్యని ఏం చేసింది? ఉక్కిరి బిక్కిరి చేసేసింది. జక్కయ్య నా కిందకి రా. జక్కయ్య ఉలిక్కి పడి ఉంటాడు. నేను ఇక్కడ దాక్కున్నానని యేసయ్యకి ఎవరు చెప్పారు? నేను ఏ కొమ్మ మీద దాక్కున్నానో యేసయ్య ఎప్పుడు చూశాడు? పైపెచ్చు నా పేరు జక్కయ్య అని యేసయ్యకి ఎవరు చెప్పారు? యేసయ్యకు నీ గురించి ఎవరు చెప్పనవసరంలా. నీ పేరేమిటో, మీ డాడీ పేరేమిటో, మీ తాతయ్య పేరేమిటో, మీ ముత్తాత పేరేమిటో, మీ తాత ముత్తాత పేరేమిటో నీకు తెలియకపోవచ్చు. యేసుక్రీస్తుకు తెలుసు. ఆయనకు నీ పుట్టు పూర్వోత్తరాలు యేసయ్యకు తెలుసు. మార్నింగ్ నువ్వు ఎక్కడుంటావో, మధ్యాహ్నం నువ్వు ఎక్కడుంటావో, సాయంత్రం అయితే ఎక్కడుంటావో, మిడ్ నైట్ నువ్వు ఎక్కడుంటావో యేసయ్యకు బాగా తెలుసు. ఎక్కడుంటావో తెలుసు, ఎవరితో ఉంటావో కూడా యేసయ్యకు తెలుసు. ఆయనకు సమస్తము తెలుసు. జక్కయ్య కోరిక ఏమిటి? ఒక్కసారి యేసయ్యను చూడాలి. కానీ యేసయ్య కోరిక ఏమిటి? జక్కయ్యతోనే ఉండాలి. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసు ఎవరో తెలుసుకోవాలి అని ఆశపడుతున్నావు, కానీ యేసు నిన్ను కలుసుకోవాలి అని ఆశపడుతున్నాడు.
నీతో ఉండాలి అని ఆశపడుతున్నాడు, నీతో నివసించాలని ఆశపడుతున్నాడు, నీ పాత రోత జీవితాన్ని పరిశుద్ధంగా మార్చేయాలి ఆశపడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు చుట్టూ చాలామంది ఉన్నారు. బైబిల్లో యేసుక్రీస్తు చుట్టూ జన సమూహము ఉండేదట. ఇప్పుడు జన సమూహంలో యేసయ్య ఉండి వారికి దేవుని గురించి బోధిస్తున్నప్పుడు ఒక జక్కయ్య మాత్రం యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు. ఇన్ని వందల మంది లేదా కొన్ని వేల మంది యేసయ్య చుట్టూ ఉంటే, వాళ్ళందరి కళ్ళన్నీ కూడా యేసయ్య మీద ఉంటే, అదేమిటో యేసయ్య కళ్ళు, యేసయ్య మనసు మాత్రం ఒకే ఒక్కడి మీద ఉంది. ఎవరు ఆ ఒక్కడు? వెలివేయబడినవాడు. ఎవరా ఒక్కడు? ఛేదరించబడినవాడు. ఎవరా ఒక్కడు? గౌరవ మర్యాదలకు నోచుకునేవాడు. యేసయ్యను చూడ్డానికి దగ్గరకు వస్తే చిపో అని చెప్పేసి గెంటేశారు. పాపం ఛేదరించుకుని ఉంటారు, అసహించుకుని ఉంటారు. ఇలాంటి శంకరుడికి, పాపిష్టుడికి దేవుడు కావాల్సి వచ్చాడా? దేవుని మాటలు కావాల్సి వచ్చినాయా? పోపో అని చెప్పేసి ఛేదరించుకుని ఉంటారు. ఇప్పుడు గమనించండి, అలా ఛేదరించబడిన, అవమానపరచబడిన, గేలి చేయబడిన, హేళన చేయబడిన, తగ్గించబడిన, కించపరచబడిన, నిందించబడిన వ్యక్తి దిక్కు తోచని స్థితిలో ఆ చెట్టు మీద దిగులుతో కూర్చుంటే యేసయ్య వచ్చి అంటున్నాడు, ఈ ప్రజలందరూ నీకు నాకు అడ్డొచ్చారు కదా, ఇప్పుడు ఆ ప్రజల్లోంచి నేను బయటకు వచ్చా, కిందకి రా, మన ఇద్దరం కలిసి భోంచేద్దాం. నీ విలువను నేను పెంచడానికే నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు ఇందాక తోసిన వాళ్ళు, గంటిన వాళ్ళు, చీ అన్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ ముఖాలు చూడాలి ఇప్పుడు. వాళ్ళందరూ ముఖాలు చూడాలి ఇప్పుడు. అందుకే నేను అంటాను, ఎక్కడ నువ్వు నిందించబడుతున్నావో, ఎక్కడ నువ్వు హేళన చేయబడుతున్నావో, ఎవరి మధ్య నువ్వు తలదించుకోవాల్సి వస్తుందో, నువ్వు ప్రభువును సంపూర్ణంగా నమ్మినట్లయితే వారి ఎదుటే దేవుడిని తల ఎత్తే విధంగా చేస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. అదే సమయంలో ఒక విషయం గమనించండి. జక్కయ్య వెలివేయబడి, లేదంటే అసహించుకొనబడి, లేదంటే ఛేదరించబడి దిగులుతో ఆ పై కూర్చుంటే యేసయ్య మనసు ఎవరి మీద ఉందట? దిగులుతో నిందించబడిన, త్రోసివేయబడిన, హేళన చేయబడిన, తగ్గించబడిన, కించపరచబడిన వ్యక్తి మీద యేసయ్య మనసు ఉందండి. అక్కడేమో ముగ్గురు సహోదరులంట, అబ్రహాము, నాహోరు, హారాను. ఈ ముగ్గురులో ఒకరికి బిడ్డలు లేరట. బిడ్డలు లేక 40-45 సంవత్సరాలుగా దిగులుతో ఉన్న వ్యక్తి మీదే యేసయ్య మనసు ఉందట. మరి క్రొత్త నిబంధనలో అందరూ యేసయ్య చుట్టూ మూగి చక్కగా ఆయన మాటలు వింటూ ఉంటే, ఆయన మాటలు వినడానికి కూడా నోచుకోలేక, ఆయన దగ్గరగా చూడడానికి కూడా లేక సొసైటీ ద్వారా ఛేదరించబడి, గెంటివేయబడి, హేళన చేయబడి, దిగులుతో ఆఖరికి చెట్టుపైకి వెళ్ళి కొమ్మల చాటు నుంచి యేసయ్యని కనీసం ఎక్కడి నుంచైనా నన్ను చూడనిస్తారా యేసయ్యని అని చెప్పి దిగులుతో ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ కూర్చుంటే యేసయ్య వచ్చి ఏమంటున్నాడు? జక్కయ్య, కిందకి దిగిరా. ఏ మనుషులైతే నిన్ను వెలివేశారో, ఏ మనుషులైతే నిన్ను ఛేదరించారో, ఏ మనుషులైతే నిన్ను నా దగ్గరకు రాకుండా చేశారో, వాళ్ళను దూరం చేసి నీతో ఉండడానికి వస్తున్నా, రా కిందకి అన్నప్పుడు జాగ్రత్తగా వినండి. జక్కయ్యకు ఒకే ఒక్క అవకాశము ఇవ్వబడింది. ఎన్నిసార్లు పిలిచాడు యేసయ్య జక్కయ్యని? 10 సార్లు పిలిచాడా? ఎన్నిసార్లు పిలిచాడు? ఓన్లీ 1 టైం. జక్కయ్య, కిందకి రా, నీ ఇంటికి నేను రాబోతున్నా, నీ ఇంటికి వచ్చి భోజనం చేయబోతున్నా, రా కిందకి అన్నప్పుడు జక్కయ్య ఏం చేశాడు? ఒకే ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వబడింది. ఒక్కసారి దేవుడు అతన్ని పిలిచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, జక్కయ్య ఆ ఒక్క అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ ఒక్క అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకున్నాడు. ఆ ఇన్విటేషన్ని రిజెక్ట్ చేయకుండా దేవుడిచ్చిన ఆ ఆహ్వానాన్ని సంపూర్ణంగా స్వీకరించాడు. ఈరోజు నా మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఎన్నిసార్లు యేసు ఈ మాటని అన్నాడు? జక్కయ్య, దిగిరావయ్యా, ఎక్కడెక్కడో దాక్కుంటున్నావు, ఎక్కడెక్కడో రహస్య జీవితాన్ని మెయింటైన్ చేస్తున్నావు, ఎక్కడెక్కడో ఉంటున్నావు, ఎక్కడెక్కడో ఎక్కుతున్నావు, ఎక్కడెక్కడో దిగుతున్నావు, ఏవేవో చేస్తున్నావు, రా, మనిద్దరం కలిసి జీవిద్దాం, రా, మనిద్దరం కలిసి నివసిద్దాం, నేను పరిశుద్ధునిగా చేస్తా, నేను పవిత్రునిగా చేస్తా, నీ జీవితాన్ని మార్చేస్తా, నిందించబడుతున్నా, హేళన చేయబడుతున్నా, గేలి చేయబడుతున్నా, అందరి చేత చీ అనిపించుకుంటున్నా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తా, రా. ఎన్నిసార్లు దేవుడిని పిలిచాడు, ఎన్నెన్ని అవకాశాలు దేవుడు నీకు ఇచ్చాడు.
నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు, నీ చదువును పాడు చేసుకుంటున్నావు, నీ ఉద్యోగాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ కుటుంబ గౌరవాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ కాపురాన్ని కూల్చుకుంటున్నావు, నీ తల్లిదండ్రులను గాయపరుస్తున్నావు, నీ చుట్టూ ఉన్న వారికి ఇబ్బందికరంగా తయారవుతున్నావు. ఇలా ఎంతకాలం జీవిస్తావు? రా, నీ జీవితాన్ని మారుస్తా, నేను ప్రయోజకుడుగా చేస్తా, నీ బ్రతుకును దీవెనకరంగా మారుస్తా. ఎన్నిసార్లు నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను పిలిచాడు, ఎన్నిసార్లు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, అయినా నువ్వు ఇప్పటివరకు మారలేదే, అయినా ఇప్పటివరకు ఆయన మాట వినలేదే, లోబడలేదే, దేవునికి సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించుకోలేదే. దయచేసి గమనించు, జక్కయ్యకు ఒకే ఒక్క అవకాశము ఇవ్వబడింది. ఆ ఒక్క అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్నాడు. జక్కయ్యను ఎప్పుడైతే పిలిచాడో, జక్కయ్యను ఎప్పుడైతే రమ్మన్నాడో, దయచేసి గమనించండి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు మీద ఎంతో కొంత సనుక్కుని ఉంటారు, ఎంతో కొంత గొనుక్కుని ఉంటారు. ఏమని? వెళ్ళకి పాపిష్టుడి ఇంటికి వెళ్తున్నాడు ఏమిటినా, వెళ్ళకి ఇట్లాంటి పనికి మాలోడి ఇంటికి వెళ్తున్నాడు ఏమిటి, పిలవక ఇట్లాంటి చెత్త క్యాండిడేట్ని పిలుస్తున్నాడు ఏమిటి అని ఒకవేళ యేసుక్రీస్తు వెనుక గొనిగి ఉంటారు, సనిగి ఉంటారు. దయచేసి గమనించండి, అలా గొనుక్కున్నప్పుడు, సనుక్కుంటున్నప్పుడు యాక్చువల్గా ఎవరిని తక్కువ చేస్తున్నారు? యేసయ్యనే తక్కువ చేస్తున్నాడు. యేసయ్య పరిశుద్ధుడు కదా, యేసయ్య పవిత్రుడు కదా, యేసయ్య ప్రవక్త కదా, యేసయ్య దేవుని కుమారుడు కదా. ఈయనేమిటి ఇలాంటి పాపిష్టుడి దగ్గరికి వెళ్తాడేమిటి? వీడు మంచోడా? ఏమన్నా కుదురుగా ఉండేవాడా? ఇలాంటి పాపిష్టుడి దగ్గరికి వెళ్తాడేమిటి? ఇలాంటి పాపిష్టుడిని ప్రేమిస్తాడేమిటి? ఇలాంటి నీచుడిని ప్రేమిస్తాడేమిటి అని చెప్పి వెనుక ఉన్న వాళ్ళు అందరూ కూడా సనుక్కుని ఉంటారు, గొనుక్కుని ఉంటారు. కానీ గమనించండి, యేసయ్యకి ఎందుకో ఒక నమ్మకం. ఏమిటి ఆ నమ్మకం అంటే, ఇప్పుడు వీళ్ళు కొనుక్కుంటున్నారు, కానీ జక్కయ్య అన్న మాట విన్నట్లయితే, జక్కయ్య మనసు, జక్కయ్య జీవితం పూర్తిగా మారిపోయినట్లయితే, ఈ కొనుక్కున్న వాళ్ళే, ఈ సనుక్కున్న వాళ్ళే జక్కయ్యలో వచ్చిన మార్పు చూసి నోటి మీద వేళ్ళు వేసుకుంటారు అని దేవుడు నమ్మాడు. నా మాట మీకు అర్థమైందా? అని దేవుడు నమ్మాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆయనకు ఒక నమ్మకం. ఏమిటి? ఆయన నువ్వు లోబడతావని, ఆయనకు నువ్వు సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగిస్తావని. అలా అప్పగించడం ద్వారా నీ జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు, నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు, నీ జీవితంలో దేవుడు తీసుకొచ్చే ఆ దేవుని స్వరూపము, నీలో ఆ దేవుడిచ్చే మంచి మాట తీరు, ఆ సాత్వికత్వము, ఆ దీనత్వము, ఆ తగ్గింపు తత్వము, రుచికరమైన సంభాషణతో కూడిన మాట తీరు, ఇవన్నీ ప్రజలు చూసినప్పుడు, ఇందుకా నువ్వు యేసయ్యను నమ్ముకుంది, ఇందుకా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళింది, ఇంత మార్పిస్తాడా మీ దేవుడు అని నిన్ను చూసి ప్రజలు దేవుణ్ణి మహింపరచాలి, కానీ దేవుణ్ణి నిందించడానికి వీలు లేదు. జక్కయ్య దిగిరా, నాకు తెలుసు నీ ఇంటికి వస్తే నన్ను వీళ్ళందరూ నిందిస్తారు, నాకు తెలుసు నీ ఇంటికి వచ్చి నీతో పాటు భోజనం చేస్తే నీ విలువ పెరగచ్చేమో, కానీ నా విలువ తప్పక తగ్గుతుంది అని నాకు తెలుసు. జక్కయ్య, నా విలువ తగ్గినా పర్వాలా, నీతో స్నేహం చేయాలని ఆశపడుతున్నా. ఎంత మంచి దేవుడు అండి నేను ప్రకటించే దేవుడు. పాపిష్టి మనిషిని ప్రేమించేవాడు పాపిష్టి మనిషితో స్నేహం చేసి తన పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కానీ ఆయన వలె మనం మారాలని ఆశిస్తున్నాడు. జక్కయ్యకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. జక్కయ్య ఇంటికి దేవుడు వెళ్ళాడు. మరి జక్కయ్య దేవుణ్ణి గణపరిచాడా? జక్కయ్య దేవుని మహింపరిచాడా? జక్కయ్య దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే తన జీవితాన్ని మార్చుకున్నాడా? ఎస్. జక్కయ్య ఇంట్లో యేసయ్య అడుగు పెట్టిన వెంటనే వెలుగు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టింది. ఆశీర్వాదము, పరిశుద్ధమైన జీవితము జక్కయ్య ఇంటిలో అడుగు పెట్టింది. యేసు నీ హృదయంలో అడుగు పెట్టినప్పుడు నీ రూమ్లో వెలుగు వచ్చిందా? ఇంకా చీకటి అక్కడ పరిపాలన చేస్తుందా? యేసు నీ హృదయంలో అడుగు పెట్టినప్పుడు నీ ఇంట్లో వెలుగు వచ్చిందా? ఇంకా అక్కడ అసమాధానమే, అశాంతి పరిపాలన చేస్తుందా? యేసు నీ ఇంట్లో, యేసు నీ హృదయంలో అడుగు పెడితే నీ ఇంట్లో సమాధానం ఉండాలి. యేసు నీ హృదయంలో అడుగు పెడితే నువ్వు ఉన్న చోట సమాధానం ఉండాలి. ఎందుకని? ఆయన సమాధానకర్త. ఆయన సమాధానకర్త గనుక ఆయన నీలో, నాలో, మనలో ఉంటే, మనం ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం పరిపాలన చేయాలి. అదే దేవుని యొక్క చిత్తము. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బలహీనులను ఏర్పరచుకొని బలవంతులను సిగ్గుపరిచే మహా గొప్ప తండ్రి వినాయన, నాహోరు, హారాను ఫలించిన వాళ్లే కుటుంబ పరంగా, అబ్రహాము జీవితంలోనే గర్భఫలము లేక
నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్నే నువ్వు చూశావు, ఆ వ్యక్తినే నువ్వు ఎన్నుకున్నావు. అయ్యా, దిక్కు లేని లేక ప్రభువా నిరుత్సాహంతో, నిస్పృహతో, విచారముతో, కృంగుదలతో, నాయన దిగులుతో ఉన్నవారినే కదా మీరు చూసేది, మీరు లేవనెత్తేది. అలాగే జక్కయ్య విలువ లేనివాడిగా, గౌరవము లేనివాడిగా సొసైటీలో నాయన ప్రేమకు అనురాగానికి నోచుకొని వాడిగా జీవిస్తూ ఉన్న సమయంలో నిన్ను చూడాలి అని ఆశపడితే ప్రభువా అతనితో నివసించాలని, అతని జీవితాన్ని మీటాలని, విలువ లేని జక్కయ్య జీవితాన్ని విలువలతో నింపాలని జక్కయ్యను ప్రేమతో పిలిచావు. జక్కయ్య ఇంటిలో అడుగు పెట్టావు. జక్కయ్య ఇంటిని వెలుగుమయం చేసేసావు. జక్కయ్యను మార్చి పడేశావు. ప్రభువా, ఎందరైతే ఈరోజు నీ పిలుపును అందుకొని నేను కూడా జక్కయ్య వలె విలువలేని వాడిని ప్రభువా, నేను కూడా అబ్రహాము వలె కృంగిపోయిన వాడినయ్యా, నన్ను కనికరించి అబ్రహామును ఏ రీతిగా నీతిమంతులకు తండ్రిగా చేశావో, జక్కయ్యను ఏ రీతిగా అబ్రహాముకు కుమారునిగా చేశావో, నన్ను కూడా ప్రభువా నీ కుమారునిగా చేసుకొని విలువలేని నా జీవితానికి ఎనలేని విలువను ప్రభువా అనుగ్రహించి విలువైన జీవితం జీవించే కృప నాకు దయచేయమని ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారందరి హృదయాల్లో, వారందరి గృహాల్లో ఈరోజే అడుగుపెట్టి మీ నామమును మహిమపరచుకోమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కల్వరి స్వరము నీ కొరకే. తెనాలి పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో కల్వరి స్వరాన్ని వీక్షించే ప్రియ సహోదరి సహోదరులకు శుభవార్త. కల్వరి స్వరాన్ని వీక్షిస్తూ కల్వరి స్వరం ద్వారా బలపరచబడుతున్న మీరు ఈ అద్భుతమైన కల్వరి స్వరాన్ని బలపరచాలనుకుంటున్నారా? ఈ కార్యక్రమం ద్వారా అనేక లక్షల మందికి సువార్తను అందించే వారిలో చేరాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక అద్భుత అవకాశము. ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు తెనాలి పట్టణములో చినరావూరు పార్క్ దగ్గర గవర్నమెంట్ ITI కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న కల్వరి స్వరము స్పాన్సర్స్ మీట్ లో పాలు పంచుకొని కల్వరి స్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరచండి. అనేక లక్షల మందికి సువార్తను ప్రకటించే ఈ అద్భుత అవకాశాన్ని స్వతంత్రించుకోండి. ఆ రోజు మీరు దైవజనులు బ్రదర్ సతీష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా కలుసుకొనవచ్చు. అలాగే బ్రదర్ చేత ప్రార్థన చేయించుకోవచ్చు. అంతేకాకుండా కల్వరి స్వరాన్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతగా ఒక మెమెంటోతో సహా సుమారు 7,500 రూపాయలు ఖరీదు చేసే బహుమతిని మీ ఆత్మీయ మేలు కొరకు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ మీరు కోరుకున్నట్లయితే దైవజనులతో ఫోటో తీయించుకొనవచ్చు. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కల్వరి స్వరాన్ని బలపరిచి బహుగా దీవించబడవలసిందిగా కోరుచున్నాము.
అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.